క్లాసెస్ లో ఎవరికైనా డౌట్స్ ఉన్నాయండి? ప్లీజ్ కన్ఫర్మ్. ఎనీవన్? ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా లాస్ట్ క్లాసెస్ లో? మాట్లాడండి. క్లియర్? క్లియర్ సార్. ఓకే, గుడ్. రిమైనింగ్ వాళ్ళమా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? రిమైనింగ్ వాళ్ళు ప్లీజ్ కన్ఫర్మ్. ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా లాస్ట్ క్లాసెస్ లో? క్లియర్ సార్. క్లియర్. ఓకే, గుడ్. ఓకే అండి, డన్. చూడండి, టుడే వచ్చేసి మనకి డిస్కస్ చేయబోయే మెయిన్ టాపిక్ ఏంటంటే లైక్ ఇయర్ ఎండ్ యాక్టివిటీస్. ఇయర్ ఎండ్ యాక్టివిటీస్. ఈ ఇయర్ ఎండ్ యాక్టివిటీస్ అనేది ఎందుకు మనం ఉపయోగిస్తాం, ఏ పర్పస్ కోసం ఉపయోగిస్తాం? ఒక ఫైనాన్షియల్ ఇయర్ అంతా మనం బిజినెస్ జరుపుకుంటాం. ఒక ఫైనాన్షియల్ ఇయర్ అంతా ఏప్రిల్ టు 31st మార్చ్ వరకు. ఇప్పుడు 31st మార్చ్లో బుక్స్ ఆఫ్ అకౌంట్స్ క్లోజ్ చేయాలి. ఆ ఇయర్ కంప్లీట్ అయిపోతుంది. ఆ 31st మార్చ్ వరకు చేసిన బిజినెస్ అంతా కూడా మనము లాస్ట్లో కంపెనీని స్ప్లిట్టింగ్ చేసుకోవాలి. స్ప్లిట్టింగ్ ఎందుకు చేసుకోవాలి సార్ అంటే, ఆ ఇయర్కి అది క్లోజ్ చేసేసాలి. ఇంకా నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఏప్రిల్ నుంచి స్టార్ట్ చేయాలి కొత్తగా. కాబట్టి ఎక్స్పెన్సెస్, ఇన్కమ్స్ అన్నిటిని కూడా నెక్స్ట్ ఇయర్కి ట్రాన్స్ఫర్ చేయము. వాటిని అసెట్స్ గాను లైబిలిటీస్ గాను మార్చుకొని నెక్స్ట్ ఇయర్కి ట్రాన్స్ఫర్ చేస్తాం. ఆ 31st మార్చ్లో బ్యాలెన్స్ షీట్ ఉంటుంది. అయ్యే వాల్యూస్ని కంపెనీని స్ప్లిట్ చేసి అవే క్లోజింగ్ బ్యాలెన్స్ని నెక్స్ట్ ఇయర్కి ఓపెనింగ్ బ్యాలెన్స్గా మార్చుకుంటాం లెడ్జెస్లలో, ఐటమ్స్లలో. ఆ అమౌంట్తో మళ్ళీ ఫైనాన్షియల్ ఇయర్ అంతా జరుపుకుంటూ వెళ్తాం. అలా ఏ ఇయర్కి ఆ ఇయర్ కంపెనీ స్ప్లిట్టింగ్ చేసేసుకొని సపరేట్గా కంపెనీ ఈ ఇయర్లో ఇంత ప్రాఫిట్లో ఉన్నాం, ఈ ఇయర్లో ఇంత లైబిలిటీస్లో ఉన్నాం అనేది క్లారిటీగా తెలుస్తుంది. రెంట్ పే చేయకపోయినా పే చేసినట్టుగా, శాలరీస్ పే చేయకపోయినా పే చేసినట్టుగా మనం 31st మార్చ్లో ఎంట్రీస్ పాస్ చేసుకోవాలి. సో అసెట్స్ మీద డిప్రిషియేషన్స్ తీయాలి. ఇవన్నీ 31st మార్చ్లో జరుగుతాయి. ఆ జరిగిన వాల్యూస్ ఏవైతే ఉంటాయో యాజ్ ఇట్ ఈస్గా నెక్స్ట్ ఇయర్కి ఓపెనింగ్ బ్యాలెన్స్ వచ్చేస్తుంది. అది ఎలా, కంపెనీని ఏ విధంగా స్ప్లిట్టింగ్ చేసుకోవాలి, ఏ విధంగా అడ్జస్ట్మెంట్ ప్రొవిజన్ ఎంట్రీస్ ఆర్ అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ ఆర్ ఇయర్ ఎండ్ యాక్టివిటీస్ ఏ విధంగా పోస్ట్ చేయాలి. సో మార్చి ప్రాఫిట్ అండ్ లాస్ రావాలి అంటే మీరు ఈ ఇయర్ ఎండ్ యాక్టివిటీస్ చేయాలి, అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ చేయాలి, ప్రొవిజన్ ట్రాన్సాక్షన్స్ చేయాలి. చేస్తేనే మార్చి బ్యాలెన్స్ కరెక్ట్గా వస్తుంది. ఓకే, వాటిని ఎలా పోస్ట్ చేయాలనేది ఇప్పుడు మనం చూసుకున్నాం. సో అదే విధంగా లైక్ సబ్స్క్రైబర్స్ కావచ్చు, వ్యూవర్స్ కావచ్చు, టాలీ ప్రైమ్ మెటీరియల్స్ మీకు కావాలి అంటే హార్డ్ కాపీస్ మీరు ఇక్కడ ఆర్డర్ పెట్టుకోవచ్చు. అదేవిధంగా టాలీకి సంబంధించిన ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ కూడా మెటీరియల్ మనకి అమెజాన్లో అవైలబిలిటీలో ఉంది. అడ్వాన్స్ ఎక్సెల్ కూడా మనకి అమెజాన్లో అవైలబిలిటీలో ఉన్నాయి. లైక్ మన యూట్యూబ్ ఛానల్ ఎవరైతే వ్యూవర్స్ కానీ సబ్స్క్రైబర్స్ కానీ చూస్తున్నారో వారు ఈ మెటీరియల్స్ ద్వారా టోటల్ టాలీని వీడియో చూసి నేర్చుకోవచ్చు, మీకు ఓపిక ఉంటే. ఓకే, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వీటిని పర్చేజ్ చేయొచ్చండి. వీటి యొక్క లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. లైక్ ఓకేనా? చూడండి గైస్, ఇప్పుడు చూడండి రిమైనింగ్ మనము అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ ఎలా మెయింటైన్ చేయాలో చూద్దాం. ఓకే, మీరు పేజ్ నెంబర్ 17కి రండి. అక్కడ చూడండి ప్రొవిజన్ ఆర్ అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ ఆన్ 31st మార్చ్. ఓకే, చూడండి. ఇప్పుడు నేను టాలీ ప్రైమ్ 3.0 ఆర్ 1 లేటెస్ట్ వర్షన్ చూద్దాం. ఆల్రెడీ నేను ఏ కంపెనీ అయితే చేశానో అదే కంపెనీ ఓపెన్ చేస్తాను. షర్ట్ కంపెనీ, సర్వీస్ కంపెనీ, లోకేష్, ఇదే కదా ఓపెన్ చేశాను. డన్. సో మీరు అన్ని మంత్రులు చేసింటారు, నేను జస్ట్ మీకు చేశాను కదా అవే చేశాను, మీరు అన్ని మంత్రులు చేయండి. ఇప్పుడు అన్ని ట్రాన్సాక్షన్స్ కూడా మనం F7లో పోస్ట్ చేయాలి. F7 అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ అన్నీ కూడా F7లోనే మనము పోస్ట్ చేయాల్సి వస్తుంది. డేట్ 31st మార్చ్. ఓకే, ఫస్ట్ రెంట్, ఆఫీస్ రెంట్ ఆర్ రెంట్. సో ఎంత ఉంది అమౌంట్ ఇక్కడ? రెంట్ కదా, లైక్ మార్కెటింగ్ ఫర్ కన్సల్టింగ్ ఫీస్. ఎవరు పర్సన్ ఎవరు ఇక్కడ? ఫారెక్ మార్కెటింగ్. ఆల్ట్ సి ఫారెక్ మార్కెటింగ్. తండ్రి డెప్టార్స్, కంట్రోల్ ఏ, సేవ్. అమౌంట్ ఎంత? 20,000. ఇక్కడ వచ్చేసి కన్సల్టింగ్ ఫీజ్
నెక్స్ట్ రెంట్ వచ్చేసి 2500. కింద శాలరీ పేయబుల్స్ అన్న ఒకటే. ఇక్కడ ప్రొవిజన్స్ అన్న కరెంట్ లైబిలిటీస్ అన్న ఒకటే. కంట్రోల్ ఏ సేవ్. నెక్స్ట్ అమౌంట్ ఎంత 12,000 తీసుకుందాం మనం. ఆఫీస్ రెంట్ ఓకే. శాలరీ చేయలేదు కదా ఇంకా. శాలరీస్ వాల్యూ ఎంత ఇక్కడ 12,000. శాలరీ పేయబుల్ 12,000. నెక్స్ట్ ఆఫీస్ ఎక్స్పెన్స్ ఎంత 750. కింద ఆఫీస్ ఎక్స్పెన్స్ పేయబుల్. ప్రొవిజన్స్ కంట్రోల్ ఏ. నెక్స్ట్ టెలిఫోన్ బిల్ ఎంత 1690. ఆల్ట్ సి. టెలిఫోన్ బిల్ పేయబుల్. కంట్రోల్ ఏ. నెక్స్ట్ కన్వేయన్స్ బిల్ అన్న ఎక్స్పెన్స్ అన్న ఒకటే 1300. ఆల్ట్ సి. కంట్రోల్ ఏ సేవ్. నెక్స్ట్ రాజ్ ట్రావెల్స్ క్యాబ్ హైరింగ్ 6600. రాజ్ ట్రావెల్స్. నెక్స్ట్ ఎలక్ట్రిసిటీ బిల్ అన్న చార్జెస్ అన్న ఎక్స్పెన్సెస్ అన్న అన్నీ ఒకటే. నెక్స్ట్ డిప్రిసియేషన్ చూడండి. డిప్రిసియేషన్ వచ్చేసి మనకి అసెట్స్ మీద తీశారు. సో టోటల్గా ఒక్కొక్క అసెట్ మీద ఎంత వాల్యూ అని కూడా ఇచ్చారు. టోటల్ వచ్చేసి 14,401. ఆల్ట్ సి. ఫస్ట్ డిప్రిసియేషన్ అని చేయండి. ఇక్కడ వచ్చేసి 14401. కంప్యూటర్ 5610. నెక్స్ట్ సెల్ ఫోన్ 1154. ఫర్నిచర్ 2404. నెక్స్ట్ ఎయిర్ కండిషనర్ 3205. నెక్స్ట్ ఎలక్ట్రికల్ ఫిట్టింగ్స్ 1442. నెక్స్ట్ ఆఫీస్ ఎక్విప్మెంట్ 586. నెక్స్ట్ మెగాజిన్ సబ్స్క్రిప్షన్ ఎక్స్పెన్స్. ఆల్ట్ సి. ఎక్స్పెన్సెస్ ఆల్వేస్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ వస్తాయి 900. మీరు ప్రీపెయిడ్ మెగాజిన్ అని మీరు జూన్ మంత్లోనే ఎక్కడో చేసుకుని ఉంటారు, అది ఇక్కడ ఇవ్వాలి ప్రీపెయిడ్. నెక్స్ట్ ఇన్సూరెన్స్ ఎక్స్పెన్స్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ 4000. ఇక్కడ ప్రీపెయిడ్. నెక్స్ట్ ఇన్కమ్ ట్యాక్స్ ఎక్స్పెన్స్ 17500. ఇన్కమ్ ట్యాక్స్ ఎక్స్పెన్స్ పేయబుల్. నెక్స్ట్ ఇక్కడ ఇది ఒక్కటి రివర్స్ ఎంటర్ చేసుకోవాలి. స్టాక్ ఆఫ్ ఎందుకనే చెప్తాను. కరెంట్ అసెట్స్
5,000 స్టేషనరీ. నెక్స్ట్ డ్రాయింగ్స్ క్యాపిటల్. ఇక్కడ వరకు చేసిన తర్వాత మీకు వాల్యూ ఎంత వస్తుంది టోటల్గా? 208,659 ప్రాఫిట్ అండ్ లాస్ ఉంది కదా, ఆ అమౌంట్ వచ్చేస్తుంది. ఆ వచ్చిన అమౌంట్ని మీరు ప్రాఫిట్ అండ్ లాస్లోకి వచ్చిన ప్రాఫిట్ అండ్ లాస్ని క్యాపిటల్లే కలపాలి. నాకు ఇక్కడ వేరే వాల్యూ వచ్చింటుంది, మీకు అక్కడ ఆ వాల్యూ వస్తుంది. ఇక్కడ 115279 కరెంట్ బ్యాలెన్స్, అది 0 అయిపోయి క్యాపిటల్లే కలిపేస్తున్నాం. మనం కూడా అంతే, ఇయర్ ఎండింగ్ యాక్టివిటీలో మనం ఏం చేస్తామంటే వచ్చిన ప్రాఫిట్ని ఆటోమేటిక్గా మనము క్యాపిటలే కలిపేస్తాం. మళ్ళీ ఫైనాన్స్ ఇదంతా బిజినెస్ జరుపుకుంటాం. ఈ విధంగా అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ని మంత్ ఎండ్ యాక్టివిటీస్లో మనం పోస్ట్ చేసుకుంటాం. ఓకే, సో డన్. మీరు ట్రాన్స్ఫర్ డ్రాయింగ్స్ అకౌంట్ టు క్యాపిటల్ అకౌంట్ వరకు ఎంటర్ చేసి బ్యాక్ వచ్చేసి ప్రాఫిట్ అండ్ లాస్ చెక్ చేసుకోవాలి. మార్చిది 31st లాస్ట్ చెక్ చేసుకొని ఇక్కడ మీకు నెట్ ప్రాఫిట్ వచ్చేసి 208,659 రావాలి. ఆ వాల్యూ వచ్చిన తర్వాత నెక్స్ట్ హోల్సేల్లోకి వెళ్ళిపోయి ప్రాఫిట్ అండ్ లాస్లో ఉన్న అమౌంట్ని క్యాపిటల్లో కలపాలి. ఓకే, అదే అలా చేసుకోండి. ఓకే, ఇక్కడ ఎక్స్పెన్సెస్ ఇన్కమ్స్ నెక్స్ట్ ఇయర్కి ట్రాన్స్ఫర్ చేయం. ఎందుకు చేయమనేది మీనింగ్ వచ్చేసి ఇక్కడ పెట్టినాను చూడండి. పేజీ నెంబర్ 12లోకి రండి. పేజీ నెంబర్ 12లోకి రండి, మీకు అర్థమవుతుంది. పేజ్ నెంబర్ 12లో 24 చూడండి. సో స్టేషనరీ ఈజ్ ఏ ఎక్స్పెన్స్ లెడ్జర్. Expense and income ledgers will not transfer to the next year. Asset and liabilities only transfer to the next year. So we have to transfer the stationery expense ledger to stock of stationery, which we have to create under current asset group. It is a general voucher. Expenses ni eppudu kuda manamu incomes ni next week transfer చేసేటప్పుడు వాటిని liabilities గాను assets గాను మార్చుకోవాలి. తర్వాత next transfer of the profit to the capital. First check the net profit in profit and loss account, then go to general voucher because it is transfer entry as capital has to be increased. వచ్చిన ప్రాఫిట్ అండ్ లాస్ ని క్యాపిటల్ లే కలపాలి. ఓకే డన్. నెక్స్ట్ 26 చూడండి. మార్చ్ మంత్ సాలరీస్ రెంట్ ఎంట్రీస్. జనరల్లీ ఎక్స్పెన్సెస్ లైక్ సాలరీస్ రెంట్ paid in the next month, but we have to close the account in the month of March because the financial year from 1 April to 31st 3. So we have to transfer the expense into liabilities. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, 31st మార్చ్లో రెంట్ అకౌంట్ టు రెంట్ పేయబుల్ అకౌంట్ అని రాసాం. ఓకే, ఇప్పుడు రాసి క్లోజ్ చేసాం. ఇన్ ద నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ వీ హ్యావ్ టు పాస్ ద రెంట్ ఎంట్రీ లైక్ దిస్. డెబిట్ రెంట్ పేయబుల్ అకౌంట్ టు క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్ అని ఎంటర్ చేయాలి. కంపెనీని స్ప్లిట్ చేసిన తర్వాత, ఓకే, కంపెనీని స్ప్లిట్ చేసిన తర్వాత మనం ఇది ఎంటర్ చేసుకోవడం జరుగుతుంది. ఓకే, చూద్దాం.